సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో తన దూకుడు పెంచాడు. రీసెంట్ గా సర్కారు వారి పాట చిత్రంతో వరుసగా 4 చిత్రాల సూపర్ హిట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో తన తర్వాతి చిత్రాన్ని లైన్ లో పెట్టాడు మహేష్. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి మరో ప్రతిష్టాత్మక చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నాడు మహేష్. రాజమౌళి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం భారత సినీ చరిత్రలో అత్యధిక భారీ బడ్జెట్ సుమారు 1000 కోట్లతో నిర్మాణం కానుంది. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. షూటింగ్ మొదలు పెడితే కనీసం 2 సంవత్సరాల వరకు మరో సినిమాలో నటించే సమయమే దొరకదు. అందుకని రాజమౌళి చిత్రం షూటింగ్ కి వెళ్లే ముందు త్రివిక్రమ్ చిత్రాన్ని పూర్తి చేయాలని ఆదేశించాడట మహేష్ బాబు. సంక్రాంతి బరిలో నిలిచిన మహేష్ బాబు చిత్రాలన్నీ హిట్ అయ్యాయి. ఈ సెంటిమెంట్ మీద నమ్మకంతో ఏదేమైనా 2023 సంక్రాంతికి త్రివిక్రమ్ కాంబోలోని చిత్రం రిలీజ్ చేయాలని మహేష్ ఆలోచనగా ఉందట. సూపర్ స్టార్ కృష్ణ బర్త్డే సందర్భంగా ఈ చిత్రం అప్డేట్ వస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఆశించారు. కానీ అలాంటి అప్డేట్ ఏదీ రాలేదు. త్రివిక్రమ్ అందించిన బౌండ్ స్క్రిప్ట్ లో మహేష్ కొన్ని సూచనలు చేశారని టాక్. స్క్రిప్ట్ బెటర్మెంట్ చేయాలని, 2023 సంక్రాంతి రిలీజ్ కి వీలుగా షూటింగ్ పూర్తి చేయాలని త్రివిక్రమ్ కి మహేష్ డెడ్ లైన్ విధించాడనే టాక్ వినిపిస్తోంది.